మీలో ఎంతమందికి ఈ పండ్లు తెలుసో నాకు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇవొచ్చేసరికి నా చిన్ననాటి జ్ఞాపకాలనమాట. సో, నేనైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పనికెళ్ళేవాళ్ళనమాట. కూలికెళ్ళేవాళ్ళు. సో, అట్లా వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో దొంగతనంగా బియ్యం తీసుకొనెళ్ళి ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాసు పళ్ళైతే ఇస్తారనమాట ఇవి. సో, వాటినైతే తీసుకునేవాళ్ళము. అండ్ మళ్ళీ అమ్మ వాళ్ళొచ్చిన తర్వాత కొట్టేవాళ్ళు కూడాను. బియ్యం దొంగిలించుకొనెళ్ళి తీసుకుంటున్నామని చెప్పేసి. అవన్నీ నాకు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సో, ఈరోజు మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదండీ! సో, పొద్దున్నే గొట్టిపళ్ళు, ఉలించి పళ్ళు తీసుకొని ఒక పెద్దావిడైతే వచ్చిందనమాట. సో, తన దగ్గర 20 రూపీస్ ఇచ్చి తీసుకున్నాము. అవి తింటూ ఉండగా ఇంక మా అన్న అయితే బయటెళ్ళున్నారనమాట. సో, వస్తూ మేమంతా ఉన్నామని చెప్పేసి ఇంక అడవిలోకెళ్ళేసి అడవిలో అయితే కలింగి పళ్ళు, అలాగే గొట్టిపళ్ళు, ఉలించి పండ్లు అయితే ఫ్రెష్‌గా చెట్ల నుండి కోసుకొనొచ్చారు. ఇంక వాటిని చూసిన తర్వాత మనం ఆగుతామా చెప్పండి? మంచిగా ఉప్పు, కారం వేసుకొని కలింగి పండ్లయితే తిన్నాము. పచ్చివి ఇంకా బావుంటుంది. ఇంక మంచిగా తినేసి వాటర్ అయితే తొట్టిలోకి మోస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై బై ఫ్రెండ్స్.